హలో నమస్తే వెల్కమ్ టు సెగా శంకరయ్య ఇంగ్లీష్ గ్రామర్ అకాడమీకి స్వాగతం. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్స్లోని రకాలు. ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్లోని రకాలు అంటే ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్లని ఎన్ని రకాలుగా విభజించారు? 4 రకాలుగా విభజించారు. ఒకటి డిక్లరేటివ్ సెంటెన్స్, లేదా దానినే స్టేట్మెంట్ అని అంటారు, లేదా అసర్టివ్ సెంటెన్స్ అని అంటారు. సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. థర్డ్ది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, ఇట్లా సజెషన్ కానీ, అడ్వైజ్ కానీ ఇచ్చేటువంటి సెంటెన్స్లను ఇంపరేటివ్ సెంటెన్స్గా విభజించారు. మరియు ఫోర్త్ది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే ఒక సడన్ ఫీలింగ్తో మనం యూజ్ చేసినటువంటి సెంటెన్స్ని ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అన్నారు. ఓకే, అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఇట్లా రకాలుగా విభజించడానికి అంటే దేన్ని బేస్ని చేసుకొని, దేని ఆధారంగా ఇంగ్లీష్లో సెంటెన్స్లని 4 రకాలుగా విభజించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఏదో ఒక కారణం, ఏదో ఒక బేస్ని చేసుకొని వారు సెంటెన్స్లని విభజించింటారు. అంటే ఒక సెంటెన్స్ 4 రకాల పనుల్లో ఏదో ఒకటి చేస్తుంది. అంటే ఇక్కడ కింద తెలిపినటువంటి 4 టైప్స్ ఆఫ్ పనుల్లో ఏదో ఒకటి చేస్తుంది. ఒకటి ఏంది? స్టేట్మెంట్, డిక్లరేటివ్, అది ఒక విషయం చెప్పడం. సెకండ్ ఇదేమి? ఒక ప్రశ్న అడగడం. అంటే ఒక ప్రశ్న అడగడం అంటే క్వశ్చన్. సో దాన్ని ఏమన్నారు? ఇంటరాగేటివ్ అన్నారు. లేదా ఒక రిక్వెస్ట్ కానీ, ఒక కమాండ్ కానీ, ఒక సజెషన్ కానీ, ఒక అడ్వైస్ కానీ ఇస్తే దాన్ని ఇంపరేటివ్ అన్నారు. నెక్స్ట్ ఒక సడన్ ఫీలింగ్తో మనం యూజ్ చేసినటువంటి సెంటెన్స్ని ఏమన్నారు? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నారు. అంటే ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్ని దేన్ని ఆధారంగా చేసుకొని విభజించారు అంటే ఒక సెంటెన్స్ని యూజ్ చేసినప్పుడు, ఒక సెంటెన్స్ని మనం మాట్లాడినప్పుడు ఆ సెంటెన్స్ నుంచి వచ్చేటువంటి సెన్స్, అర్థము, మీనింగ్ బట్టి, అంటే అది చేస్తున్నటువంటి పనిని బట్టి సెంటెన్సెస్ని 4 టైప్స్గా విభజించారు. ఒకటి స్టేట్మెంట్ ఆర్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్. సెకండ్ ఇంటరాగేటివ్, క్వశ్చన్స్ అని అన్నారు, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. థర్డ్ది ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఫోర్త్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నారు. అంటే మొత్తంగా చెప్పేది ఏంటంటే ఒక సెంటెన్స్ అది చేస్తున్నటువంటి పనిని బట్టి, అంటే అది ఇస్తున్నటువంటి అర్థాన్ని బట్టి, అది ఇస్తున్నటువంటి మీనింగ్ని బట్టి దానిని ఏ రకంగా విభజించాలనేది డిసైడ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ మనం డిక్లరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే పేరులోనే ఉంది, డిక్లరేటివ్. డిక్లరేటివ్ మీన్స్ డిక్లేర్ చేయడము, లేదా అసర్టివ్, లేదా స్టేట్మెంట్. పేర్లోనే ఉంది అసర్టివ్ అన్న స్టేట్మెంట్. అంటే ఇంగ్లీష్లో మనం ఒక సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు, ఒక సెంటెన్స్ మాట్లాడినప్పుడు ఆ సెంటెన్స్ నుంచి వచ్చేటువంటి సెన్స్, మీనింగ్, అర్థం ఎట్లా ఉండాలంటే జస్ట్ ఒక విషయం గురించి మాత్రమే చెప్పాలి. అంటే ఒక సెంటెన్స్ని యూజ్ చేసినప్పుడు అది క్వశ్చన్ అనేటువంటి భావన ఉండకూడదు. అంటే ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్లుగా, ఏదో మన నుంచి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నట్లుగా ఉండకూడదు. జస్ట్ ఒక విషయం చెప్పినట్లుగా ఉండాలి. నెక్స్ట్ ఒక సెంటెన్స్ వాడినప్పుడు రిక్వెస్ట్ లాగా కానీ, కమాండ్ లాగా కానీ, సజెషన్ లాగా కానీ, లేదా ఒక ఆర్డర్ లాగా కానీ, ఒక అడ్వైజ్ లాగా కానీ లేకుండా జస్ట్ ఒక విషయం చెప్పినట్లుగా ఉండాలి. అంటే క్వశ్చన్ చేసినట్లుగా ఉండకూడదు, రిక్వెస్ట్ చేసినట్లుగా ఉండకూడదు, కమాండ్ చేసినట్లుగా ఉండకూడదు, అడ్వైజ్ చేసినట్లుగా ఉండకూడదు. ఈ విధంగా ఉండకుంటే నెక్స్ట్ ఒక సడన్ ఫీలింగ్తో యూజ్ చేసినట్లుగా కూడా ఉండకూడదు. ఒక సడన్ ఫీలింగ్తో మనం మాట్లాడుతున్నట్లుగా ఉండకూడదు. అంటే ఒక ఎమోషన్తో మాట్లాడినట్లుగా ఉండకూడదు. అంటే మనము ఒక సెంటెన్స్ని యూజ్ చేసినప్పుడు
ఆ సెంటెన్స్ నుంచి వచ్చేటువంటి మీనింగ్ ఎట్లా ఉండాలి అంటే జస్ట్ ఒక విషయాన్ని స్టేట్మెంట్ చెప్తున్నట్లుగా ఉండాలి. కానీ దాని నుంచి ఏదో క్వెషన్ అడుగుతున్నట్లు గానీ, ఏదో రిక్వెస్ట్ కమాండ్ చేస్తున్నట్లుగా గానీ, ఏదో సడన్ ఫీలింగ్‌తో మనం మాట్లాడుతున్నట్టుగా ఆ సెంటెన్స్ యూజ్ చేసినట్లుగా ఉండకూడదు. అంటే ఒక సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి భావాలు రాకుండగా ఉండి జస్ట్ ఒక విషయాన్ని మాత్రమే చెప్తూ ఉన్నట్లయితే అట్లాంటి సెంటెన్స్‌ని మనం ఏమనాలంటే డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే జస్ట్ డిక్లరేషన్, జస్ట్ అసర్టివ్, జస్ట్ అసర్షన్, నెక్స్ట్ స్టేట్మెంట్ జస్ట్ చెప్పడం. ఇట్లా ఉంటే అట్లాంటి సెంటెన్స్‌లను ఏమనాలి అంటే మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనిద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ సెంటెన్స్‌ని మనము యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక క్వెషన్ అడిగినట్లుగా లేదు. అంటే ఏదో ప్రశ్న అడుగుతున్నట్లుగా లేదు. నెక్స్ట్ ఒక రిక్వెస్ట్ లాగా గానీ, ఒక కమాండ్ లాగా గానీ లేదు. నెక్స్ట్ ఒక అడ్వైజ్ లాగా గానీ ఆ విధంగా లేదు. ఒక సజెషన్ లాగా లేదు. నెక్స్ట్ ఒక సడన్ ఫీలింగ్‌తో మాట్లాడినట్లుగా, ఎమోషనల్‌గా మాట్లాడినట్లుగా లేదు. జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఉన్న ఫ్యాక్ట్ ఉన్నేది ఉన్నట్లుగా చెప్తున్నాం. అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్తాం. జస్ట్ డిక్లరేషన్, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడం. అంటే ఈ రకమైనటువంటి సెంటెన్స్‌ని ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏమి? క్వెషన్ ఉండకూడదు, రిక్వెస్ట్ కమాండ్‌లు గానీ ఉండకూడదు, సడన్ ఫీలింగ్‌తో మాట్లాడినటువంటి ఎమోషనల్‌గా ఉండేటువంటి మీనింగ్ కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉండకుంటే అట్లాంటి సెంటెన్స్‌ని ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ అని అంటాము. సెకండ్ ఎగ్జాంపుల్ గమనిద్దాం. ద మ్యాన్ ఈజ్ ఇన్ ద రూమ్. ద మ్యాన్ ఈజ్ ఇన్ ద రూమ్. జస్ట్ వి ఆర్ సేయింగ్ దట్ ద మ్యాన్ ఈజ్ ఇన్ ద రూమ్ అని మనం మాట్లాడినప్పుడు ఈ సెంటెన్స్‌లో ఏ విధమైనటువంటి రిక్వెస్ట్, కమాండ్, సజెషన్, ఇన్విటేషన్, అడ్వైస్ కానీ ఏ విధమైనటువంటి సడన్ ఫీలింగ్ లేదు. సో ఈ సెంటెన్స్‌ని ఏమంటామంటే మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ గమనిద్దాం. షీ ఈజ్ అ డాక్టర్. జస్ట్ షీ ఈజ్ అ డాక్టర్ అని చెప్తున్నాం. ఇక్కడ కూడా ఏ రకమైనటువంటి రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్, సజెషన్, అడ్వైస్, ఏ సడన్ ఫీలింగ్‌తో మాట్లాడినది ఏమీ లేదు. కాబట్టి ఇట్లాంటి సెంటెన్స్‌ని ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద మ్యాన్ ఈజ్ ఇన్ ద రూమ్, షీ ఈజ్ అ డాక్టర్ అనేటువంటి సెంటెన్స్‌లను మనం గమనిస్తే ఇట్లాంటి సెంటెన్స్‌లను ఏమంటారంటే మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ లేదా స్టేట్మెంట్స్ అని అంటాము. నెక్స్ట్ మరి డిక్లరేటివ్ సెంటెన్స్‌ని మనం రాసినప్పుడు మాట్లాడినప్పుడు మరి రాసినప్పుడు ఏం చేయాలంటే డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ, అసర్టివ్ సెంటెన్స్ కానీ, స్టేట్మెంట్ కానీ చివర మనం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ వాడాలి. అంటే ఆ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ అ ఫుల్ స్టాప్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఒక ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అంటే మనము లాంగ్వేజ్‌లో ఒక సెంటెన్స్ మాట్లాడినప్పుడు ఆ సెంటెన్స్ నుంచి వస్తున్నటువంటి భావము, సెన్స్, మీనింగ్ ఎట్లా ఉండాలి అంటే, ఎట్లా అనిపించాలి అంటే వినే వాళ్ళకు ఆర్డర్ లాగా, కమాండ్ లాగా, రిక్వెస్ట్ లాగా, అడ్వైజ్ లాగా, సజెషన్ లాగా, వార్నింగ్ లాగా ఆర్ ఇన్విటేషన్ లాగా ఈ విధంగా అనేటువంటి మీనింగ్ అక్కడ మనకు స్ఫురిస్తుంటే, వినిపిస్తూ ఉంటే, అనిపిస్తూ ఉంటే అట్లాంటి సెంటెన్స్‌ని ఏమనాలి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అని అనాలి. ఏమనాలి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, ఆ సెంటెన్స్‌ని యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క భావము, ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, అడ్వైజ్ కానీ, వార్నింగ్ కానీ, ఇన్విటేషన్ ఎట్సెట్రా ఈ విధమైనటువంటి భావాన్ని ఆ సెంటెన్స్ మనకు వ్యక్తం చేస్తున్నట్లయితే అట్లాంటి సెంటెన్స్‌ను ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ గమనిద్దాం. కమాండ్స్ తీసుకుందాం. ఆర్డర్స్ కానీ, కమాండ్స్. స్టాండ్ అప్. మనం ఎవరైనా స్టాండ్ అప్
అని అన్నాము. అంటే కమాండ్ ఇస్తున్నాం. అంటే ఒక ఆర్డర్ ఇస్తున్నాము. సో, అంటే ఇది అంటనే మనకేమనిపిస్తది? స్టాండప్ అంటే మనకేదో ఆర్డర్ ఇస్తున్నారు, కమాండ్ ఇస్తున్నారు అన్నట్లుగా అనిపిస్తది. సో, ఇది జస్ట్ డిక్లరేషన్ లాగా లేదు. ఏదో అంటే యూజ్ చేసినప్పుడు మనకొక డిక్లేర్ లాగానే ఉండి ఉండవచ్చు. కానీ ఇక్కడ సెన్స్ ఏముంది? స్టాండప్ అన్నప్పుడు ఏదో విషయం చెప్పినట్లుగా లేదు. ఏదో విషయాన్ని కమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆర్డర్ చేస్తున్నట్లుగా ఉంది. సో, ఇట్లాంటి సెంటెన్స్‌ని ఏమనాలి మనం? ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. సిట్ డౌన్. సిట్ డౌన్. ఎవరన్నా అన్నారనుకో. ఈ విధంగా అన్నప్పుడు ఏమైతదంటే దాని యొక్క సెంటెన్స్‌ని యూజ్ చేసినప్పుడు ఒక కమాండ్, ఒక ఆర్డర్ కనిపిస్తుంది. క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అన్నప్పుడు డోర్ మూసేయ్ అన్నప్పుడు ఒక కమాండ్ కనిపిస్తుంది. ఒక ఆర్డర్ కనిపిస్తుంది. సో, ఇక్కడ యూజ్ చేసినటువంటి స్టాండ్ అప్, సిట్ డౌన్, క్లోజ్ ద డోర్ అనేటువంటి ఈ సెంటెన్స్ యొక్క భావం ఏం వినిపిస్తుంది అంటే కమాండ్స్ లాగా, ఆర్డర్ లాగా వినిపిస్తుంది. సో, ఇట్లాంటి సెంటెన్స్‌లను మనం ఏమనాలి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. నెక్స్ట్ కొన్ని రిక్వెస్ట్ చూద్దాం. కొన్ని రిక్వెస్ట్. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడు చూడండి, హెల్ప్ మీ అని ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఏమనిపిస్తుంది? ఆ సెంటెన్స్ వినగానే మనకు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా అనిపిస్తుంది. సో, అంటే ఇక్కడ రిక్వెస్ట్ భావం మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. కైండ్లీ వెయిట్ హియర్, కైండ్లీ వెయిట్ హియర్. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి దయచేసి అని అంటున్నాడు. అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే రిక్వెస్ట్ భావం మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ కమ్ ఇన్ అంటే లోనికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో, ఈ సెంటెన్స్ మనం గమనించినప్పుడు ఏమనిపిస్తుందంటే క్లియర్‌గా మనకు రిక్వెస్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని అడ్వైజులు గమనిద్దాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు అడ్వైజ్ ఇస్తాడు. ఈట్ హెల్తీ ఫుడ్, ఈట్ హెల్తీ ఫుడ్ అంటే మనకి ఇది చూస్తే డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఆయన మనకు ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఒక సజెషన్ ఇస్తున్నాడు. అంటే ఒక సెంటెన్స్‌ని యూజ్ చేసినప్పుడు దాని నుంచి మనకు అడ్వైజ్ గాని ఈ విధంగా అనిపిస్తుంది. అంటే సెన్స్ మనకి బయటకొస్తుంది. సో, ఇట్లా ఈట్ హెల్తీ ఫుడ్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అంటే సింపుల్‌గా సెంటెన్స్ వాడినాడు. ఏది? రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఏం చేస్తున్నాడు? అడ్వైజ్ ఇస్తున్నాడు. అంటే ఒక సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు మనకు క్లియర్‌గా ఒక అడ్వైస్ కనిపిస్తుంది. స్టడీ రెగ్యులర్‌లీ. బాగా రెగ్యులర్‌గా చదవండి అని అంటున్నాడు. అంటే స్టడీ రెగ్యులర్‌లీ అంటున్నాడు. అంటే ఇక్కడ సెంటెన్స్ చెప్తున్నాడు. కానీ దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఎట్లా ఉందంటే ఒక అడ్వైస్ చేసినట్లుగా ఉంది. సో, ఇట్లాంటి సెంటెన్స్‌లను ఏమనాలి మనం? ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. అదేవిధంగా ఇన్‌స్ట్రక్షన్స్. ఇన్‌స్ట్రక్షన్స్ అంటే తెలుసు కదా! ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఆ! మిక్స్ ద వాటర్. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు మిక్స్ ద వాటర్, మిక్స్ ద వాటర్ అంటే వాటర్‌ని కలపండి. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మిక్స్ ద వాటర్ అంటే ఇది ఈ సెంటెన్స్ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లుగా ఉంది. ప్రెస్ ద ప్రెస్ ద బటన్, ప్రెస్ ద బటన్ అంటే ఆ బటన్‌ని నొక్కండి అని అంటే ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నట్లుగా. టర్న్ లెఫ్ట్, లెఫ్ట్‌కి మళ్ళండి. టర్న్ లెఫ్ట్ అంటే ఒక ఇన్‌స్ట్రక్షన్స్ మనకు ఇస్తున్నట్లుగా ఉంది. సో, ఇన్‌స్ట్రక్షన్స్‌ని తెలియజేస్తుంది. ఈ సెంటెన్స్ మనం విన్నప్పుడు మనకి ఏం అర్థమైతుంది? ఒక ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇస్తున్నారు అనేటువంటిది అర్థమైతుంది. సో, ఇట్లాంటి సెంటెన్స్‌లను కూడా మనం ఏమనాలి? ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. వార్నింగ్, వార్నింగ్ ఎప్పుడైనా వార్నింగ్ ఇస్తాడు. డోంట్ టచ్ ద వైర్, డోంట్ టచ్ ద వైర్. ఆ వైర్‌ని టచ్ చేయవద్దు అని ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. బీ కేర్‌ఫుల్, బీ కేర్‌ఫుల్ ఎప్పుడైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండు, బీ కేర్‌ఫుల్ అన్నారనుకోండి. అదేమి ఇండైరెక్ట్ ఏం అర్థమైతుంటది? వార్నింగ్ ఇస్తున్నాడు అని అర్థమైతుంది. నెవర్ స్మోక్, నెవర్ స్మోక్ వార్నింగ్ డాక్టర్ ఏమంటాడు? నెవర్ స్మోక్ వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఈ విధంగా సెంటెన్స్‌ని వాడినప్పుడు మనకు ఒక వార్నింగ్ సెన్స్ అనేటువంటిది తెలుస్తుంది. అంటే ఈ సెంటెన్స్ నుంచి మనకేం తెలుస్తుంది? ఒక వార్నింగ్ తెలుస్తుంది. అంటే సో, ఇట్లాంటి సెంటెన్స్‌లని ఏమనాలి మనం? ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. అదేవిధంగా ఇన్విటేషన్స్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా హావ్ ఎ సీట్ కూర్చోండి, హావ్ ఎ సీట్ మీ సీట్‌లో కూర్చోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏమంటే ఆ సెంటెన్స్ వలన మనకి ఒక ఇన్వైట్ చేస్తున్నాడు. అంటే మీ సీట్‌లో కూర్చోండి అని అంటున్నాడు. అంటే ఇన్వైట్ చేస్తున్నాడు. ఇన్విటేషన్స్ అంటే హావ్ ఎ సీట్,
కమ్ అండ్ జాయిన్ అస్, రండి మాతో కలవండి, కమ్ అండ్ జాయిన్ అస్ అంటే ఇన్వైట్ చేస్తున్నాడు. ప్లీజ్ విజిట్ అస్, రండి దర్శించండి అని అంటున్నాడు. అంటే ఇన్విటేషన్స్ అనేటువంటి భావము ఈ సెంటెన్స్లో మనకు క్లియర్గా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి సెంటెన్స్లని మనం ఏమనాలి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? రిక్వెస్ట్ కావచ్చు, అంటే ఒక సెంటెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి భావం రిక్వెస్ట్, కమాండ్, సజెషన్స్, అడ్వైజ్, వార్నింగ్, ఇన్విటేషన్స్, ఈ విధంగా మనకు భావం కనిపిస్తున్నట్లయితే అట్లాంటి సెంటెన్స్ని ఏమనాలి మనం అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనాలి. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో మీరు ఇప్పుడు చూస్తే అన్ని సెంటెన్స్లను చూస్తే మనకు సబ్జెక్టు కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన హ్యావ్ ఎ సీట్ అని అన్నాడు, అంటే యూ హ్యావ్ ఎ సీట్. కమ్ అండ్ జాయిన్ అస్ అంటే యూ కమ్ అండ్ జాయిన్ అస్. ప్లీజ్ విజిట్ అస్ మీన్స్ యూ ప్లీజ్ విజిట్ అస్ అని అర్థం. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో మనము సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు కనిపించదు, కానీ ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్లో యు అనే సబ్జెక్టు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ. అండ్ సాధారణంగా ఇప్పుడు మనం చూసినటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నీ కూడా ఎట్లా మొదలైనాయి? బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో మొదలైనవి. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో మొదలవుతుంది. అంటే సబ్జెక్ట్ యు అనేది మనకు కనిపించదు, కానీ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? అది డైరెక్ట్గా బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో మొదలై ఉంటుంది. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకి ఎట్లా మొదలవుతాయి? బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో మొదలై దాదాపు అదే విధంగా జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుంది అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కు మనం ఎక్కువ దాని గురించి ఒక రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమంటాం? సిట్ డౌన్. యాక్చువల్గా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సిట్ డౌన్ అనేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేయడం కోసం ప్లీజ్ సిట్ డౌన్ అని అంటుంటాం. అంటే ప్లీజ్ అనేటువంటి దాంతో ఈ సెంటెన్స్ మొదలైంది. అయినప్పటికీ ఇది ఏం సెంటెన్స్ అవుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెవర్ టెల్ ఎ లై, ఎప్పుడు అబద్ధం చెప్పకు. నెవర్ టెల్ అ లై అంటే ఇక్కడ కూడా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ నెవర్తో ప్రారంభమైంది. కైండ్లీ వెయిట్ హియర్ అంటే దయతో ఇక్కడ వెయిట్ చేయండి అని అంటారు. అంటే దాదాపుగా ఇంపరేటివ్ సెంటెన్స్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో మొదలవుతాయి, కానీ దానికి మరీ కొంచెం ఎక్కువ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ప్లీజ్ కానీ, నెవర్ కానీ, కైండ్లీ కానీ ఈ విధంగా యూజ్ చేస్తుంటారు. కానీ ఆల్మోస్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎట్లా బిగిన్ అవుతాయి, ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే ఎట్లా స్టార్ట్ చేస్తామంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో స్టార్ట్ చేస్తాము. మరి చివరిగా ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎండ్ చేస్తున్నప్పుడు అంటే రాసేటప్పుడు ఎట్లా చేయాలంటే దాదాపుగా ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా 95% అంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ని ఒక సడన్ ఫీలింగ్తో మనం చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా చివరలో ఫుల్ స్టాప్ బదులుగా ఎక్స్క్లమేషన్ మార్క్ను కూడా వాడవచ్చు. అంటే దాదాపుగా ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం ఫుల్ స్టాప్తో ఎండ్ చేస్తాము, కానీ ఆ యూజ్ చేసినటువంటి ఆ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏదైనా సడన్ ఫీలింగ్తో మనం ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేసి ఉంటే ఏం చేయవచ్చు? ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా ఉంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్. ఎప్పుడన్నా సడన్గా మనం ఎవరైనా స్టాప్ అన్నాం అనుకోండి, ఒక ఆర్డర్ ఇచ్చినాం అంటే సడన్ ఫీలింగ్తో అన్నాం కాబట్టి దాన్ని ఆ స్టాప్ అనేటువంటి వర్బ్ తర్వాత మనం ఖచ్చితంగా ఎక్స్క్లమేషన్ మార్క్ని వాడవచ్చు. బీ కేర్ఫుల్. ఎవరినైనా వార్నింగ్ ఇస్తున్నాము, అది ఒక సడన్ ఫీలింగ్తో వార్నింగ్ ఇస్తున్నట్లయితే ఒక ఎమోషన్తో, ఒక బలమైనటువంటి ఎమోషన్తో వార్నింగ్ ఇస్తున్నప్పుడు దానికి ఫుల్ స్టాప్ బదులుగా ఎక్స్క్లమేషన్ మార్క్ను కూడా వాడచ్చు. గెట్ అవుట్ అన్నాం అంటే ఒక సడన్ ఫీలింగ్తో మనము వాళ్ళకు ఆ విధంగా కమాండ్ ఇచ్చినప్పుడు మనం ఫుల్ స్టాప్ బదులు ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా వాడవచ్చు. డోంట్ టచ్ ఇట్.
అని ఈ విధంగా వార్నింగ్ ఇస్తూ ఒక ఎమోషన్తో నా వార్నింగ్ ఇచ్చామనుకోండి, అట్లాంటి సమయంలో మనం ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ తర్వాత ఫుల్ స్టాప్ బదులు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ వాడవచ్చు. ఓకే, ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం ముఖ్యంగా ఈరోజు తెలుసుకున్నటువంటిది ఏదంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకున్నాము. అంటే ఈ టాపిక్ చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ టాపిక్ని రాబోయేటువంటి క్లాసులలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి, మీరు బాగా ఇష్టపడినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందు రాబోయేటువంటి క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్, థ్యాంక్ యూ.